మాజీ ఎంపీ వెంకటస్వామి నిరంతరం పేద ప్రజల కోసం పరితపించిన మహానేత అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కొనియాడారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట టీఎన్జీఓ భవన్లో మాల మహానాడు మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటస్వామి తన జీవితం మొత్తం పేద ప్రజల కోసమే త్యాగం చేశాడని, ఆయనను ఆదర్శవంతంగా తీసుకొని పేదల పక్షాన నిలబడాలని సూచించారు. ఈ సందర్భంగా మాల మహానాడు మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో విశిష్ట సేవలను అందిస్తున్న వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వారి కీర్తి చేతులు జాతీయ నాయకులు అందరికీ కూడా ఆదర్శప్రాయుడు ఇతరు వెంకటస్వామి గారు. ఆయన వెంకటస్వామి కాలం కాక అనేది ఒక బిల్లు, తర్వాత గుడిచెల వెంకటస్వామి అనేది ఒక బిల్లు. గుడిచెల వెంకటస్వామి అనేది ఎందుకు బిల్లు వచ్చిందంటే, మనం పుట్టక ముందే ఆయన ఎక్కువ విలేజెస్ నుంచి వెళ్ళి హైదరాబాదులో గూడు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలలో గుడిచెలు వేపించాడు. గుడిచెలు వేపించి, బిడ్డ నేనున్నా, ఈ గుడిచెల మీరు బతకండి, ఇక ఇక్కడ ఏమైనా పని ఉంటే చేసుకోండి అని చెప్పి గుడిచెలు వేపించినటువంటి అది జాతీయ నాయకుడు, గొప్ప మేధావి, రాజకీయంగా అందరికీ ఆదర్శప్రాయుడు వెంకటస్వామి గారికి గుడిచెల వెంకటస్వామికి. మరి కాక ఎందుకన్నారు? అందరికన్నా సీనియర్. ఆయన చనిపోయినకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనే సీనియర్. అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప రాజకీయ నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. అయినప్పుడు కూడా వారి తనయులు ఎవరు, వినోద్ గారు పెద్ద కుమారుడు, వివేక్ రెండో కుమారుడు, మరి వారి మనవడు వంశీకృష్ణ అని ఎంపీ అయింది. మరి ఇద్దరు వినోద్ అయిన వివేకులు ఎమ్మెల్యేలు. సరే, వారి వారసత్వంగా పదవులు వస్తూ ఉన్నాయి. అందరి ప్రజల్లో మన్ననలు పొంది మరి అందరు ముగ్గురు గెలవడం జరిగింది. ఏది ఏమున్నా ఒక్క మాట ఏమిటంటే, ఆనాడు మరి అడుగు బలహీన వర్గాలకు, ఎవరు దిక్కులేనటువంటి ప్రజానికానికి తాను దిక్కుగా నిలబడ్డాడు. ఇందిరాగాంధీతో అత్యంత చనువు ఉన్నటువంటి వ్యక్తి. నేరుగా ఇందిరాగాంధీ దగ్గర అపాయింట్మెంట్ లేకుండా పోయినటువంటి వ్యక్తులలో ఈయన ఒకరు. దళితులలో మొదటి వ్యక్తి, ఆ కాలంలో దళితులలో ఈయన మొదటి వ్యక్తి. కాబట్టి కేంద్ర మంత్రిగా పనిచేసిండు, సిడబ్ల్యూసీ మెంబర్గా పనిచేసిండు, దాదాపు 7 సార్లు పార్లమెంటు మెంబర్గా, తర్వాత కార్పొరేటర్గా అనేక పదవులు అనుభవించి ఆ పదవుల్లో బండెదించిన గొప్ప నాయకుడు. అందరూ కూడా ఉన్నంతలో సహాయ సహకారాలు అందించిన గొప్ప నాయకుడు. నేను పట్టణం టికెట్ కోసం నాకు